జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రణరంగంలా మారింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు నిరసనగా నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డ్స్ పట్టుకుని సభలో నినాదాలు చేశారు. ఇరాక్పై అప్రకటిత యుద్ధం చేస్తూ అమాయకులైన ప్రజల్ని బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. సభ సజావుగా సాగించేందుకు సహకరించాలని స్పీకర్ ఎంతగా చెప్పినా ఎన్సీ ఎమ్మెల్యేలు వినిపించుకోలేదు. నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. ఈ క్రమంలోనే ఓ నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే చేతిలో ఉన్న ప్లకార్డును బీజేపీకి చెందిన ఎమ్మెల్యే లాక్కొని చించేశారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నరేంద్ర మోదీ సరెండర్ మోదీ అంటూ సభలో నినాదాలు చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల వైపు దూసుకెళ్లారు. మార్షల్స్ వారిని అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లడంతో సభను వాయిదా వేశారు.